నా పేరు పవనాత్మల. నాకు క్లాతింగ్ అన్న ఫిల్మ్ మేకింగ్ అన్న చాలా ఇష్టం. క్లాతింగ్లో క్లాత్స్ని డిజైన్ చేయడం, ఫిల్మ్ మేకింగ్లో డైరెక్షన్, రైటింగ్, ఎడిటింగ్, సౌండ్ ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం. ఫిల్మ్ మేకింగ్ నుంచి పక్కన పెట్టేస్తే అసలు క్లాతింగ్ అంటే ఏంటి? క్లాతింగ్ ఇండస్ట్రీలో ఫ్యాబ్రిక్స్ని అలా సెలెక్ట్ చేసుకుంటారు, వాటికి డిజైన్స్ అలా చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, లేబులింగ్, షిప్పింగ్, ప్రింటింగ్, ప్యాకింగ్, ఈ ప్రాసెస్ అంతా ఒక బిహైండ్ ద సీన్స్ రూపంలో ఈ ప్రపంచానికి చూపిద్దామనే ప్రయత్నమే ఈ ఛానల్. అలా ఇలా కాదు, ఒక రేంజ్లో చూపిద్దామనే ప్రయత్నం. కానీ ఒకటి, ఇలాంటి బ్లాగ్ చేయాలంటే లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ప్రస్తుతం నా లైఫ్ ఏం అంత ఇంట్రెస్టింగ్గా లేదు. నా యూజువల్ రొటీన్ ఇలా ఉంటుంది. పొద్దున్నే లెగబుద్ధి కాకపోయినా లెగడం, ఆ తర్వాత ఇట్స్ 5 PM, ఆల్మోస్ట్ 5 PM అవుతుంది. నాకు బ్యాడ్మింటన్ టైం అవుతుంది. కింద మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇందాకే ఒక బ్యాడ్మింటన్ షూ కూడా కొన్నాను, అది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంతకీ ఎక్కడుందాం? లేచాక ఒక బ్లాక్ కాఫీ, ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ 6 to 8 hours నేను ఇదే రూమ్లో వర్క్ చేస్తుంటాను. నాకు ఒక ఆల్మండ్ గేర్ అనే క్లాతింగ్ బ్రాండ్ ఉంది. వాటికి డిజైన్స్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం, అలా మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే వర్క్ చేస్తుంటాను. ఇది నా ప్రొఫెషనల్ లైఫ్. నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే నాకు ఒక అమ్మ, నాన్న అండ్ అన్న ఉన్నారు. అమ్మ, నాన్న ఇక్కడే నాతోనే ఉంటారు అండ్ అన్న లండన్లో ఎంఎస్ చేస్తూ ఉంటాడు. వాడికి నాకు పెద్ద పడదు, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాము. బట్ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. ఇదంతా కాకుండా నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాలు చూడటమే కాదు, సినిమాలు తీయటం అంటే కూడా ఇష్టమే. నేను డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశాను. కొన్ని ఫ్యూచర్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్కి యాక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అండ్ తర్వాత లైక్ యూట్యూబ్లో అయితే 1, 2, 3 కౌంట్ సరిగ్గా గుర్తులేదు, బట్ ఎన్నో వెబ్ సిరీస్ అండ్ ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశాను. బట్ ఇప్పుడు కరెంట్లీ ఏ ప్రాజెక్ట్స్ చేయట్లేదు. ఎందుకు ఏ ప్రాజెక్ట్ చేయట్లేదు, టెంపరీగా ఎందుకు మూవ్ అవుట్ అయిపోయాను, అదన్నీ వచ్చే వ్లాగ్స్లో చెప్తాను. సో ఇది కొంచెం నా గురించి. ముందుకు వెళ్ళే కొద్దీ నా గురించి మీరు ఇంకా తెలుసుకుంటారు. కానీ ఒకటి, ఈ ఛానల్ని మానిటైజ్ చేయాలంటే 4000 minutes వాచ్ టైమ్ అండ్ 1000 subscribers ఉండాలి. నాకు తెలుసు మీరు చేసేస్తారు అది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూపిద్దాం, అందరికీ చూపిద్దాం. అసలు లైఫ్ స్టైల్ అంటే ఏంటి, క్లాతింగ్ అంటే ఏంటి, అందరికీ అర్థమయ్యేలా చెప్దాము. తెలుగు వాళ్ళు, తెలుగు వ్లాగ్స్ ఏమీ తక్కువ కాదు. నాకు కూడా కొత్తగా ఉంది. లైక్ ఫస్ట్ వ్లాగ్ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. సరే మరి వెళ్ళొస్తాం, మళ్ళీ కలుద్దాం, బాయ్.